హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక శారీ మీకు చూపిస్తున్నాను కదా. ఇది వచ్చేసి ఏంటంటే నెక్లెస్ టైపు బోర్డర్ వస్తుంది కదండి. ఇప్పుడు ఇది గ్రీన్ అయితే కాదు, చూడగానే గ్రీన్ అనుకుంటారు, మెంతి కలర్ అంటారు కదా, ఆ కలర్ అనమాట. దీనికి బోర్డర్ బ్లూ కలర్ వచ్చి ఇలా నెక్లెస్ టైపు ఫాయిల్ ప్రింట్ శారీ అండి. ఇది మొత్తం కూడా ప్రింటెడే, అస్సలు పోదనమాట. దీని మీదకి బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది. ఇది కూడా డిజైన్ అండి, చాలా బాగుంది, క్వాలిటీగా ఉంది, చాలా బెస్ట్ క్వాలిటీ అండి. చాలా తక్కువ ప్రైస్లో అయితే వచ్చింది. చూడటానికి హెవీ లుక్ పార్టీ వేర్ శారీ లాగా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి 650 రూపీస్ పడింది, ఫ్రీ షిప్పింగ్ అండి, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే. సో ఇది ఒక కస్టమర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. ఇక్కడైతే కస్టమర్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు. చూడండి రివ్యూ ఎలా ఉందనేది. అసలు ఎక్కడ కొంచెం కూడా డ్యామేజ్ అయితే లేదు. శారీ కూడా చాలా బాగుంది. అంటే ఇక్కడ లైటింగ్ కొంచెం తక్కువగా ఉండటం వల్ల ఇలా కనిపిస్తుందండి. శారీ అయితే చాలా బాగుంది. మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ శారీ అండి. ఈ ప్రింట్ అయితే అస్సలు పోదనమాట, డ్యామేజ్ అయితే లేదు. సో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే మనం మళ్ళీ రిటర్న్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. చూసారు కదా. మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫాస్ట్ ఆర్డర్ అయితే పెట్టుకోండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తానండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అనమాట, మా పిల్లలకి స్కూల్ ఉంది కదా, బ్యాగ్స్ అన్ని రెడీగా పెట్టేసుకున్నారు. స్నాక్స్ అన్నీ కూడా బ్యాగ్లో పెట్టేసుకొని ఉంచేసుకున్నారు. నేనైతే ఏం కర్రీ చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం కూడా వెజిటేబుల్స్ అలాగే బ్రేక్ఫాస్ట్ సంబంధించి అన్నీ కూడా పెట్టేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ కారం దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం సింపుల్గా ఆనియన్, చిన్న వెల్లుల్లి, కారం, సాల్ట్, అంటే ఇక్కడైతే రాళ్ళు ఉప్పు వేసాను. ఇలా మిక్సీ పట్టేసుకుంటాను. చాలామంది ఏం చేస్తారంటే దీన్ని కూడా పోపు వేస్తారు, కారం పచ్చడిని. అయితే నేను పోపు వేయకోకుండా ఈ విధంగా డైరెక్ట్గా మిక్సీ పట్టేసేసి కారం దోశపై అప్లై చేస్తాను అనమాట. ఇక్కడైతే చూడండి, దోశ వేసే ముందుగా బాగా హీట్ అయితే చేయాలండి ప్యాను. ఆ తర్వాత దానిపై ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసేసుకొని ఈ విధంగా ఒక గరిటె పిండి తీసుకొని బాగా రౌండ్గా అనుకోవాలి, పల్చగా. అయితే నాకైతే అంత పెద్ద రౌండ్గా అయితే రాదు నీట్గా, కానీ ట్రై చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఇక్కడ చూడండి, ఇంకా బ్యాక్ సైడ్ వేడవుతూ ఉంటే మనం పైనంతా కూడా ఈ కారం పచ్చడిని స్పూన్తో వేసేసి మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలండి. అయితే ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ కారం దోశపై ఎగ్ కూడా కార్ చేస్తారనమాట. ఎగ్ కారం దోశ అవుతుంది, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. కానీ ఇప్పుడైతే ఎగ్ కారం దోశ అయితే నేను చేయట్లేదు. సో ఎందుకంటే సాటర్డే వచ్చిందనమాట. ఈ సాటర్డే రోజు ఎగ్ అయితే తినమండి. సో అందుకోసమే ఈ విధంగా వేసేస్తున్నాను. అయితే అడుగున ఇలా హీట్ అయిన తర్వాత రివర్స్లో తిప్పానండి. రివర్స్లో తిప్పకోకుండా బాగా ఓవర్ హీట్ చేసుకుంటే అడుగున పైన కూడా హీట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో అవసరం అయితే ఉండదు, కానీ పచ్చి వాసన వస్తుందని ఈ విధంగా రివర్స్లో అయితే తిప్పానండి. చూసారు కదా, ఒక పక్క పాలు, రైస్ అయితే పెట్టేశాను. ఇక్కడైతే చూడండి, ఇంకా ఈరోజు బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. వీక్లీ 1 టైం కంపల్సరీగా చేంజ్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి 10 డేస్ కూడా అవుతుందండి. ఏదైనా పండుగలు వచ్చాయి అంటే వెంటనే కూడా అవుతుంది. అయితే బెడ్షీట్స్ అన్నీ తీసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని బెడ్ అంతా కూడా బాగా ఇలా దులిపేస్తాను. ఏదన్నా సన్న డస్ట్ అయితే ఏదన్నా ఉంటే అదంతా పోతుందనమాట. ఇంకా తర్వాత నీట్గా అయితే బెడ్షీట్ వేసేసుకొని ఈ విధంగా పిల్లో కవర్స్ అన్నీ కూడా పెట్టేసేసుకొని వేసేసుకొని సర్దేసుకున్నానండి. చూసారు కదా, చాలా నీట్గా అయితే ఉంది. కానీ మా ఇంట్లో బాగా డస్ట్ అయితే ఉంటుందండి, ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. సో మార్నింగ్ ఒక పక్క బ్రేక్ఫాస్ట్ వంట చేసుకుంటూనే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేస్తాను. ఎందుకంటే మనం వాష్ చేసేది ఏమీ లేదు కదా, అదే వాష్ అవుతుందని. ఏదైనా హ్యాండ్ వాష్ చేయాల్సినవి ఉంటే పక్కన పెట్టేసి తర్వాత వాష్ చేసేస్తాను. ఇక్కడైతే చూసారు కదా, బట్టలు కూడా వాష్ అయ్యాయి. మా పిల్లలు స్కూల్కి వెళ్ళే తర్వాత నేను ఇవన్నీ ఆరేసానండి. సో ఇంకా ఈ క్లిప్పింగ్ ఇక్కడైతే యాడ్ చేశాను, బట్టలు వాష్ చేసాను కదా, అందుకే. అయితే కొన్ని బట్టలు అయితే ఇక్కడ దండం మీద ఆరేసానండి, చిన్న చిన్నవి. పెద్దవి బాగా మొద్దుగా ఉన్నవి అయితే అటు ఆరేసాను. ఇక్కడైతే చూడండి, ఈరోజు కర్రీ ఏంటంటే ఆలూ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మా పిల్లలకి ఆలూ ఫ్రై అంటే చాలా ఇష్టము. ఫస్ట్ డే కదా స్కూల్కి వెళ్ళటము, ఆలూ ఫ్రై చేయి మమ్మీ అని చెప్పారు. సో అందుకోసమే ఆలూ ఫ్రై అయితే చేశాను. వాళ్ళకి ఇష్టమైన కర్రీ అండి. అంటే దాదాపు ఆలూ ఫ్రై ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరూ ఉండరు. దీనిలోకి రసం కూడా పెడదాం అనుకున్నాను, కానీ టైం సరిపోయేలా లేదని చెప్పేసి ఆలూ ఫ్రై ఒకటే చేసేసానండి.
చూసారు కదా. సో ఇంకా ఫాస్ట్గానే వంట అయితే అవుతుంది కానండి, పై పనులు ఉంటాయి కదా, అవి అయితే కొంచెం పిల్లలు వెళ్ళిన తర్వాత చేసుకుంటూ ఉంటానన్నమాట 1 by 1. సో ఇంకా పిల్లలు అసలు ఇంట్లో ఉన్నప్పుడే పని చాలా లేట్ అవుతుంది, కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా ఫాస్ట్గానే 9 కల్లా అసలు ఇంటి పనులన్నీ కంప్లీట్ అయిపోతూ ఉంటాయండి. ఇక్కడైతే చూసారు కదా, ఇవి చెట్టు మీద మామిడికాయలు అనమాట. కొంచెం పచ్చగా ఉన్నాయి, మరి కొంచెం పండుగా ఉన్నాయి, ఇంకా మాగాలండి. సో అయితే ఇవి మా వారు తెప్పించారు, చెట్టు కాయలే. సో వేరే వాళ్ళకి తోట ఉంటే తోటలో తెప్పించారనమాట. కాస్ట్ కొంచెం తక్కువే పడిద్ది. సో ఇంకా పండలేదు, ఇంట్లో మాగేసుకోవాలి, అందుకోసం కొన్ని మ్యాంగో లీవ్స్ కూడా తీసుకొచ్చారు. ఇంకా వాటితో పెట్టేసి గట్టిగా టైట్గా ముడి వేయటం, లేకుంటే ఏదైనా డబ్బాలు పెట్టేసి, లేకుంటే అట్టపెట్టలో కానీ పెట్టేసేసుకొని మనం టైట్గా మూత పెట్టేసుకుంటే మార్నింగ్ కల్లే మాగుతాయి. సో మా పిల్లలకి స్నాక్స్లోకి ఫ్రూట్ ఏదైనా స్నాక్ 2 పెట్టాలన్నమాట. మార్నింగ్ ఫ్రూట్ స్నాక్ ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ పీరియడ్ ఉంటుంది అనమాట. సో అందుకోసమే మార్నింగ్ టైం ఇది పెట్టేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. రేపు మార్నింగ్ కల్లే పండాలి అంటే కంపల్సరీ ఈరోజు ఇది టైట్గా అయితే ముడి పెట్టేసేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే పిల్లల యూనిఫామ్ అండి. మా పిల్లలు చదివే స్కూల్లో యూనిఫామ్ ఇస్తే అక్కడ తీసుకొచ్చాము. అయితే ఇది కాస్ట్ అయితే చాలా ఎక్కువే పడిందండి, ఒక్కొక్కరికి 4000 రూపీస్ అనమాట. కానీ బెస్ట్ క్వాలిటీ ఉంది. అయితే బ్రాండెడ్ ఐటమ్ అని చెప్పొచ్చు. స్పోర్ట్స్ డ్రెస్ ఒకటాను, 2 నార్మల్ డ్రెస్సులు ఉంటాయి కదా, అంటే వెన్స్డే సాటర్డే స్పోర్ట్స్ డ్రెస్, మిగిలిన టైంలో యూనిఫాము. అయితే 2 నిక్కర్లు 2 షార్ట్లు తీసుకున్నాము. స్పోర్ట్స్ డ్రెస్ సపరేటు, సాక్స్లు, బెల్ట్ అన్నీ కూడా చాలా బ్రాండెడ్గానే ఉన్నాయండి. సో అందుకోసమే కాస్ట్ ఎక్కువ. మా బాబుకే తీసుకున్నాం, మా పాపకి స్కర్ట్ రాలేదని చెప్పారు. ఇంకా వచ్చిన తర్వాత మొత్తం తీసుకోవచ్చులే ఒక్కసారి అని చెప్పేసి పాపకైతే ఆపేసాము. ఇంకా ఫస్ట్ డే వెళ్తున్నాడు కదా మా బాబు స్కూల్కి అని చెప్పేసి వాడికైతే ఫస్ట్ డేనే ఇంకా యూనిఫామ్ ఉన్నప్పుడు సివిల్ డ్రెస్ ఎందుకులే వేయటం అని చెప్పేసి యూనిఫామే వేసి పంపించేశాను. ఇంకా అసలు చాలా గోల్ చేశాడు, యూనిఫామ్ వేసుకొని సివిల్ డ్రెస్ వేసుకుంటాను, చెల్లి సివిల్ డ్రెస్ కదా అని. అయితే చెల్లికి రాలేదు కదా డ్రెస్, అందుకోసమే సివిల్ డ్రెస్ వేసుకుందని చెప్పేసి నచ్చ చెప్పి ఇంకా యూనిఫామ్ అయితే వేశాను. రేపటి నుంచి సివిల్ డ్రెస్ వేసుకుందులే, స్కూల్లో వాళ్ళు యూనిఫామ్ వేసుకో అని చెప్పేదాకా ఇంకా సివిల్ డ్రెస్ వేసుకుందు కానీ అని చెప్పేసరికి ఇంకా కొంచెం ఆగాడనమాట. పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసిన తర్వాత గరం మసాలా లేదండి ఇంట్లో, చికెన్ గరం మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అవి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ధనియాలు తీసుకొని లైట్గా అయితే ఈ విధంగా వేయించేసుకోవాలండి. ఆ నెక్స్ట్ అయితే మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలో అన్నీ వేసేసుకోవచ్చు. అయితే దాదాపు అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసానండి, అన్నీ ఇంట్లో ఉండేయే చక్క వేసేసుకున్నాను. అనాస పువ్వు, యాలకులు, నెక్స్ట్ అయితే మిరియాలు, నెక్స్ట్ అంటే నేను ఏం వేస్తున్నానో వాటినే నేమ్స్ చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ లవంగాలు. సో ఇందులో సోంపు, జీలకర్ర, ఇప్పుడు వేసేది సోంపు, కొంచెం గ్రీనరీగా ఉంటుంది అనమాట సోంపు. నెక్స్ట్ అయితే జీలకర్ర వేసేస్తున్నాను. అయితే జీరా కూడా వేసుకోవచ్చు అండి, జీరా అవైలబుల్గా లేదు ఇంట్లో, సో అసలు నేను యూజ్ చేయలేండి జీరా, అందుకోసం వేయలేదు. సో నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కూడా లైట్గా వేయించేసుకొని లాస్ట్లో బిర్యానీ ఆకు ఉంటుంది కదా అది కూడా వేసేసుకున్నానండి. అంటే దాదాపు మన ఇంట్లో ఉండేది కదా, బయట మనం ప్రత్యేకించి కొనుక్కొచ్చి చేయట్లేదు కదా అని చెప్పేసి వేసేసాను. ఒకవేళ బిర్యానీ ఆకు, అనాస పువ్వు ఇలాంటివి ఏమీ లేకపోయినా మిగిలిన ఇంగ్రీడియంట్స్తో కూడా మనం చికెన్ మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగానే ఉంటుంది. సో బయట మనం మార్కెట్లో చికెన్ మసాలా పౌడర్ కొంటాం కదా, సో వాళ్ళైతే మనకి చూపించే అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేయరండి, నార్మల్గానే ఇంకా అన్ని సమానం క్వాంటిటీలో అయితే వేయరు. సో ఇంకా వాళ్ళకి నచ్చినవి వాళ్ళు వేస్తూ ఉంటారు, ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేస్తూ ఉంటారు. సో మనం తయారు చేసుకోవాలి అనుకుంటే కంపల్సరిగా ఇవన్నీ వేసేసుకొని తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే ఇవన్నీ వేగాయి కదా, సో బాగా చల్లారిన తర్వాత ఇంకా మిక్సీలోకి వేసేసి ఈ విధంగా పౌడర్ అయితే పట్టుకున్నాను. ఇంకా కొంచెం మెత్తగా అయితే పౌడర్ పట్టుకోవచ్చు. సో ఇంకా చల్లారిన తర్వాత ఇది కూడా ఒక డబ్బాకి వేసేసుకొని స్టోర్ చేసేసుకుంటున్నానండి. ఇదైతే నాకు అసలు దాదాపు చాలా రోజులు వస్తుందండి. చూసారు కదా, నేను తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ క్వాంటిటీయే ఈ డబ్బా నిండా వచ్చేసింది అనమాట. సో మనం ఎప్పుడో నాన్ వెజ్ వండినప్పుడు కొంచెమే కదా వేసేది, అయితే మేము ఎక్కువ తినాం కాబట్టి నాకైతే ఇది 1 year దాకా కూడా రావచ్చండి.
చూసారు కదా, ఇంకా కొంచెం బాగా స్మూత్గానే పట్టవచ్చు, కానీ ఇది సరిపోద్దులే అనుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి గ్లూకోజ్ వాటర్ అయితే కలిపానండి. మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు, ఇది ఈవినింగ్ టైం అనమాట. మమ్మీ బాగా అలసిపోయాము, మాకు గ్లూకోజ్ వాటర్ కలిపి అని మా బాబు పాప అడిగారు. అయితే వాళ్ళు ఫస్ట్ డే వెళ్ళారు కదా స్కూల్కి, అయితే ఎండ కూడా బాగా ఉందండి, వాళ్ళకి కొంచెం నీరసం అయిపోయి ఉంటుంది, అందుకోసమే గ్లూకోజ్ అయితే కలిపాను. మా పిల్లలైతే అసలు స్కూల్ నుంచి రావటం ఆలస్యం అండి. అసలు నిమిషం కూడా ఒంటి మీద స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకునే బట్టలు, యూనిఫామ్ కావచ్చు, సివిల్ డ్రెస్ కావచ్చు, అస్సలు ఉంచరు. ఇంకా స్నానం చేసేసి వెంటనే మళ్ళీ నార్మల్ నైట్ ఉంటాయి కదా బట్టలు వేసుకునేవి, అవి వేసేసుకుంటారనమాట. సో ఇంకా వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి. ఇక్కడ చూశారు కదా, బాగా బుద్ధిగా చదువుకున్నట్టు హోంవర్క్ అయితే రాస్తున్నాడు మా బాబు. ఎందుకంటే ఫాస్ట్గా ఫినిష్ చేసేసి ఆడుకోవాలనేది వాడి ఆరాటం అనమాట. ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వచ్చేస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.